నమస్తే. నేను సిరి. షర్మిల గారైతే తనకి ప్రభాస్ గారికి ఉన్న ఏదైతే రిలేషన్ ఉందో దాంట్లో సోషల్ మీడియాలో ఎలాంటి ఇది మాట్లాడారు అంటే ప్రభాస్ గారికి ఇంకా షర్మిల గారికి ఏదో సంబంధం ఉన్నట్టుగా మాట్లాడడం జరిగింది సోషల్ మీడియాలో. అయితే దాని మీద కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే తను చేయడం జరిగింది ఈరోజు ప్రెస్ మీట్లో. దానికి సంబంధించి మరిన్ని విషయాల్ని మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, గతంలో చూసినట్టయితే సోషల్ మీడియా వేదికగా వైఎస్ షర్మిల గారిని ఇంకా ప్రభాస్ గారికి ఏదో సంబంధం ఉన్నట్టుగా చాలా వరకు పుకార్లు, అసలు అది వినడానికి కూడా చాలా అసభ్యంగా ఉండేటివి రాతలు రాశారు. అయితే ఇప్పుడు దాని మీద షర్మిల గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇట్లా చేశారు సోషల్ మీడియా వేదిక చేసుకొని, ఆయన నా సొంత వాళ్ళు ఇలాంటివన్నీ కూడా చేశారని చెప్పడం జరిగింది. సో దీన్ని అసలు ఎలా చూడాలి సార్? అంటే జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో షర్మిల వీడియో వేశాడు. షర్మిల వీడియో ఎప్పుడో 5-6 ఏళ్ల క్రితం నాడు వీడియో వేసి అప్పట్లో నందమూరి బాలకృష్ణ ఏదో రోడ్ నంబర్ అక్కడ హైదరాబాద్లో అక్కడ ఆయన ఎన్బీకే బిల్డింగ్లో నుంచి ఈమె మీద ఎవరెవరో పోస్టులు పెట్టినట్టుగా. అంటే ఇది అప్పుడు ఆమె ఆ వీడియో ఇప్పుడు వేసి మళ్ళా షర్మిలని డిగ్రేడ్ చేయడమా లేకపోతే బాలకృష్ణనా అతను టార్గెట్ చేసింది తెలుగుదేశం పార్టీనా? ఇవాళ షర్మిల ప్రెస్ మీట్ పెట్టి ఫైర్ అయింది. ఏమని? అసలు ప్రభాస్తో తనకు సంబంధించినటువంటి ఆ పోస్టులు అవన్నీ కూడా పెట్టించింది నువ్వే కదా జగన్మోహన్ రెడ్డి అని అడిగింది. ఎక్కడ ముఖం పెట్టుకుంటాడు జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు తను ఇంకో మాట కూడా అన్నది. అసలు అది ఎప్పటి వీడియో? 5-6 ఏళ్ల క్రితం వీడియో. 5-6 ఏళ్ల క్రితం వీడియో ఇప్పుడు నువ్వు వేసావంటే 5 ఏళ్ళు నువ్వు సీఎంగా ఉన్నావు. 5 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు నువ్వు ఎందుకని కేసు పెట్టలేదు? బాలకృష్ణనో లేకపోతే ఇంకా అప్పుడు ఆ పెట్టిన వాళ్ళనో ఎందుకని అరెస్ట్ చేయలేదు? ఇప్పుడు ఆ వీడియో వేయటం ఏంటి? ఈ 5 ఏళ్ళు నువ్వే గాడిదలు కాసావని అడిగింది. అసలు ఆ వీడియో నువ్వు చూసినా కూడా విన్నా షర్మిల అందులో మాటలు ఏంటి? పోలీసుల వెర్షన్ ప్రకారం అంటే అది తన వెర్షన్ కాదు, జగన్మోహన్ రెడ్డి వెర్షనే షర్మిలతో చెప్పించాడు. అక్కడ నుంచి పెట్టారని అంటున్నారు అన్నది. ఎక్కడి నుంచి? బాలకృష్ణ ఎన్బీకే బిల్డింగ్లో నుంచి కొంతమంది నా పైన పోస్టులు పెట్టారు. అసలు ప్రభాస్ ఎవరమ్మా? వాళ్ళ ప్రెస్ మీట్లో కూడా అదే అంది. అసలు అతను ఎవరో నాకు తెలియదు, అసలు పరిచయమే లేదు. అతని వయసు ఎంత? అతను సినిమా యాక్టరు. ఈమె వయసు ఎంత? ఈమె కొడుకు పెళ్లి చేసింది మొన్న. రేపొద్దున వాడికి ఏదైనా బిడ్డ పుట్టారనుకో రాజారెడ్డికి, నాయనమ్మ. అంతే కదా సార్. అంటే తన పిల్లల మీద కూడా ఒట్టేసి తను చెప్పాల్సిన పరిస్థితికి తీసుకొచ్చారు సార్ ఈరోజు. మరి తనని అది ఎంత అంటే ఏ ఆడబిడ్డకి రాకూడదు ఆ కష్టం. నిజం చెప్పాలంటే షర్మిల బాధ, షర్మిల ఆవేదన, ఇవాళ విజయం ఎంత బాధపడుతుంది. ఇప్పుడు నిన్న జగన్ వేసిన వీడియో విజయమ్మ చూసుంటుంది కదా, ఇవాళ షర్మిల ప్రెస్ మీట్ విజయమ్మ చూసుంటుంది కదా. అరే విజయమ్మ మీదే నువ్వు అసభ్యంగా పోస్టులు పెట్టించావే జగన్మోహన్ రెడ్డి. ఏది? రాజశేఖర రెడ్డికి షర్మిల పుట్టలేదనే పోస్టులు పెట్టిస్తావా? దానికేమని నిన్న ప్రెస్ మీట్లో చెప్తాడు జగన్, అది ఎవరో తెలుగుదేశం వాళ్ళే వర్రా రవీంద్రారెడ్డి అకౌంట్తో చేశారని చెప్పి చెప్తాడు. మరి అదే వర్రా రవీంద్రారెడ్డి ఆ మాట చెప్పలేదే. నిన్న డిఐజీ కోయ ప్రవీణ్ వాళ్ళ ఇంట్రాగేషన్లో ఏమని చెప్పాడు? అవన్నీ కూడా స్క్రిప్ట్ అని చెప్పారు. రాఘవరెడ్డి అవినాష్ రెడ్డి పిఏ స్క్రిప్ట్ పంపిస్తాడు, అవినాష్ రెడ్డి చెబుతాడు, ఇతను రాసుకుంటాడు, మాకు పంపిస్తాడని అతను వాంగ్మూలం. ఇప్పుడు అందుకే కదా షర్మిల నిన్న ప్రెస్ మీట్లో ఏమంది? ఈరోజు కాదు, నిన్న ప్రెస్ మీట్లో పోస్టులు పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు, డీజీపీ ద్వారకా తిరుమలరావు. ఆ పోస్టులు పెట్టించిన వాళ్ళని ఎందుకు వదిలేస్తున్నారు అని అడిగింది. అవినాష్ రెడ్డిని ఎందుకని విచారించలేదని వర్రా రవీంద్రారెడ్డి చెప్పాడు కదా. ఏమని? అనిమిరెడ్డి అతను ఎవరు బండి రాఘవరెడ్డి పెట్టించాడు నాతో పోస్టులు, అసలు నా అకౌంట్ కూడా వాళ్ళే ఆపరేట్ చేసేవాళ్ళు, నా లింకులు వాళ్ళే తీసుకున్నారు, ఎవరు సజ్జల భార్గవ్ వాళ్ళ టీం అని వర్రా రవీంద్రారెడ్డి వాంగ్మూలం మీరు ఇచ్చిన తర్వాత కూడా అవినాష్ రెడ్డిని ఎందుకు ఎంక్వైరీ చేయలేదని ఎవరు? షర్మిల. మరి జగన్మోహన్ రెడ్డి అది వదిలేశాడు, వర్రా రవీంద్రారెడ్డికి వత్తాసు పలుకుతాడు, షర్మిలపై వీడియో వేస్తాడు. అంటే షర్మిలని అల్లరి చేస్తుంది ఎవరు? ఆమె జీవితంతో ఆడుకుంటుంది ఎవరు? ఇవాళ తనకి 2 బిడ్డలు, ఒక కొడుకు పెళ్లి చేసేది, ఇంకో కూతురు పెళ్లి చేయాలి. ఎందుకు ఆమెకి కన్నీళ్ళు? ఎందుకు ఆమెకి ఈ వయసులో ఈ ఆవేదన?
అసలు ఇతను అన్నేనా? ఒక అన్న ఈ విధంగా ప్రవర్తించేది? తన అన్నది ఈరోజు ప్రెస్ మీట్లో, నీకు అవసరమైతే నా వీడియో వేస్తావు, నీకు అవసరమైతే అమ్మని ఉపయోగించుకుంటావు, బాబాయ్ని చంపేస్తావు, నీకు అవసరమైతే నాన్నని ఇది చేస్తావు. అంటే ఏంటి, మళ్ళీ నాన్న పేరు సిబిఐ ఛార్జ్షీట్లో చేర్పిస్తావు, అమ్మ మీద కేసేస్తావు, నన్ను తప్పుడు పోస్టులు పెట్టించి వివాహేతర సంబంధాలు అంటగట్టి అల్లరి చేస్తావు. పదవి కొట్టొస్తే వివేకానంద అంటే ఇంత స్వార్థపరుడు ఇంకెక్కడా లేడు. స్వార్థమే కాదు, నీకు స్వార్థపరుడు, నీకు ఉన్మాదం అన్నమాట. అంటే ఇది ఉన్మాదానికి పరాకాష్ట. అసలు ఇవాళ హోమ్ మినిస్టర్ అనిత కూడా మాట్లాడింది. ఏంటి, పీడీ యాక్ట్ పెడతామన్నారు. పీడీ యాక్ట్తో సహా ఇంకో 10 నేరాలు కలిపి ఒక కొత్త చట్టం తెస్తున్నాం. ఏది, ఈ సోషల్ సైకో అబ్యూజ్డ్ ప్రివెంట్ యాక్ట్ కింద మనకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ అట్టాగో లేదు, బీసీలకు కూడా ఒక రక్షణ చట్టం తెస్తున్నామన్నారు మేనిఫెస్టోలో వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం. ఇప్పుడు ఈ సోషల్ సైకో అబ్యూజ్డ్ ప్రివెన్షన్ యాక్ట్ ఏంటి, 111 బిఎన్ఎస్ 111లో నీకు సెక్షన్ 3 ఏంటది, ఇలాంటి మార్ఫింగ్ ఫోటోలు, మార్ఫింగ్ వీడియోలు, ఈ తప్పుడు వ్యాఖ్యలు, బూతులు, ఇవి గనక పోస్టులు పెడితే సోషల్ సైకోలు కావచ్చు, సినిమా సైకోలు కావచ్చు, పొలిటికల్ సైకోలు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళకి 10 ఏళ్ళు జైలు శిక్ష, 10 లక్షల జరిమానా. ఆ పోస్టులు పెట్టించినాడు ఉంటాడు కదా, వాటిని ఫార్వర్డ్ చేసినాడు ఉంటాడు, వాళ్ళకి 5 ఏళ్ళు జైలు శిక్ష, 5 లక్షల జరిమానా అంటూ ఒక కొత్త చట్టాన్ని ఏదో మేము తెస్తున్నామన్నారు. పవన్ కళ్యాణ్ కూడా మొన్న శాసనసభలో అదే మాట్లాడిన పరిస్థితుల్లో ఇవాళ దీనికి ఒక అడ్డుకట్టపడాలి, దీన్ని రూట్ అవుట్ చేయాలి. సమూలంగా దీన్ని కనుక ప్రక్షాళన చేయకపోతే ఈ పెట్టిన వాళ్ళంతా ఏం చేస్తున్నారు, ఓపెన్ లెటర్స్ రాస్తున్నారు, క్షమాపణ ఉత్తరాలు రాస్తున్నారు. మొన్న చూసాం మనం, శ్రీరెడ్డి ఒక సెల్ఫీ వీడియో వదిలింది, మళ్ళీ ఓపెన్ లెటర్, క్షమించు లోకేష్ అన్న, క్షమించండి పవన్ కళ్యాణ్ గారు, క్షమించు అనితమ్మ, పేరున క్షమాపణలు ఆమె చెప్పటం లేదు. నిన్న పోసాని కృష్ణమురళి, రాజకీయాలకి దూరంగా ఉంటారని చెప్పండి, నా కుటుంబం బాధపడుతోంది. అటు శ్రీరెడ్డి రాసిన లెటర్లోనూ నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు మా కుటుంబంలో, ఇప్పుడు ఇవాళ ఈయన నాకు 2 కొడుకులు ఉన్నారని ఎవరు, పోసాని కృష్ణమురళి. ఆ మాటలు అనేటప్పుడు ఈ ఇంగిత జ్ఞానం లేదా? ఆ బూతులు మాట్లాడేటప్పుడు ఏమైంది బుద్ధి? ఆ కల్లం హరికృష్ణారెడ్డి కూడా ఇలాగే ఒక వీడియో వదిలాడు. జగన్ అన్నకి డబ్బు ఉంది, ఆయన ఎప్పుడైనా బయటపడతాడు, ఆయన రక్షించుకుంటాడు, మనల్ని ఎవరు కాపాడతారు? ఇప్పుడు వర్రా రవీంద్రారెడ్డి ఇవాళ జైల్లో, ఆ బోరగడ్డ అనిల్ ఇవాళ జైల్లో. ఎందుకు వచ్చిన కర్మ? అసలు ఎందుకు ఈ ఉన్మాదం ఏంటి అసలు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి పైన అమెరికాలో కూడా కేసులు పడుతున్నాయి. అదానీ కేసా? అవును సార్. ఇవాళ 1750 కోట్ల ముడుపులు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అదానీ దగ్గర అని చెప్పి అమెరికాలో FBI కేసు పెట్టడమే కాదు, అదానీ అరెస్ట్కి వారెంట్ ఇచ్చింది. మరి జగన్మోహన్ రెడ్డి పేరు కూడా అందులో నమోదై ఆయన కూడా రెడ్ కార్నర్ నోటీస్ వస్తే ఇవాళ ఈ పార్టీ ఉంటుందా? మళ్ళా జగన్మోహన్ రెడ్డి ఇక నీకు అసలు భవిష్యత్తులో ఎప్పటికైనా ముఖ్యమంత్రి కాగలడా? ఎవరిని చూసుకుని వీళ్ళంత బరితెగిస్తున్నారు? అతను సీఎం అయితే మిమ్మల్ని కాపాడుతాడని ధైర్యం ఉంటే ఉండొచ్చు, ఇంకా అతనికి భవిష్యత్తే లేదు. మీ భవిష్యత్తు ఎక్కడ? ముందు జగన్కి భవిష్యత్తు ఉంటే నీకేదన్నా ఉపయోగం. నీకు మళ్ళీ డిజిటల్ కార్పొరేషన్లో ఉద్యోగాలు పెడతాడు, ఏదో 1 లక్ష రూపాయలు ఇస్తాడో 3 లక్షలు ఇస్తాడో ఆశపడచ్చు. ఇక అసలు అతనికే భవిష్యత్తు లేనప్పుడు మీ భవిష్యత్తు ఎందుకు నాయన తగలేసుకుంటారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.